ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరి అలా అని రాసిస్తుందా కార్తీక్? సుందరికి కనపడని డబ్బు పిచ్చుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుందని మా అమ్మను తను చంపిందంటేనే అర్థమవుతుందిగా. అసలు ఈ లాయర్ భారతి కాకుండా వేరే లాయర్ని పెట్టుకుంటే. అను బేబీ, ఓ పని చేస్తే ఏంటి కార్తీక్? అసలు మనం ఇంకో లాయర్ని కలిస్తే ఎలా ఉంటుందంటావు? నేను మనసులో ఇలాగే లాయర్ని మార్చేస్తే అని అనుకుంటున్నాను. నువ్వు పైకి చెప్పేశావు. కార్తీక్ అను మేడం ఇంత హ్యాపీగా ఉన్నారు. కార్తీక్ మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నాడు. అను బేబీ, నువ్వు అనుకున్నట్టుగా ఈ పని చేసేద్దాం. అను మేడం ఏమనుకుంది? వీళ్ళు చేయాలనుకున్న పని ఏంటి? సూపర్ కార్తీక్, నువ్వన్నట్టు నేననుకున్నట్టు ఇప్పుడు మనం ఇంకో కొత్త వాళ్లతో జరిగిందంతా చెప్పి ఎలాగైనా పని చేసి పెట్టమని ప్రొసీడ్ అవుదాం. ఏ విషయమై ఉంటుంది? వీళ్ళు ఆలోచించేది కొత్త వాళ్లతో జరిగిందంతా చెప్తారా? అసలు ఈ కొత్త వాళ్ళంటే ఎవరు? జరిగిందంతా చెప్పాలనుకుంటున్నారంటే ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు? మొత్తానికి ఏదో జరుగుతుంది. అను బేబీ, మనిద్దరిది ఒకే మాట. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, కాన్ఫిడెంట్గా ఉండు. అవసరమైతే lakhs of rupees ఇచ్చేనా మనకు వచ్చేలా చేస్తాను. కార్తీక్, నువ్వు ఇది వరకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడేవాడివి కాదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నావు. నాకు కూడా హ్యాపీగా మా కార్తీక్ ఈ పని చేయగలడు అని అనిపిస్తోంది. రీజన్ ఏంటి కార్తీక్? అను బేబీ, నువ్వు నా బావ సొంత కూతురు అని తెలిసింది. ఈ ఒక్క విషయం చాలు నేను కాన్ఫిడెంట్గా అటు బంగారు రాజుతో ఇటు సుందరితో ఆడుకోవడానికి. నా కాన్ఫిడెన్స్ కారణం తర్వాత చెప్తానుగా.